అందరికీ నమస్కారం. ముఖ్యంగా వేంబోడు రైతులకి, అలాగే మరి ఈరోజు కూడా న్యూస్ టుడే ఈనాడు వారికి ఒక మంచి మరి వార్త రాశారు. వారికి కూడా ధన్యవాదాలు. ఎందుచేతనంటే అందుట్లో కొన్ని పొరపాట్లను మేము గుర్తించాం. వాటిని వారి దృష్టికి తేదలుచుకున్నాం. అలాగే కొన్ని వాళ్ళ ఆరోపణలు నిజమని కూడా మేము సమర్థిస్తున్నాం. వాటి వివరాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇందుట్లో ముఖ్యంగా ఏంటంటే అభ్యంతరకరమైన ఏంటంటే పేర్లు మార్చకూడదనే నిబంధన సుప్రీంకోర్టు కానీ ఈ కోర్టు కానీ ఏ కోర్టు ఇవ్వలేదు. కొనుక్కున్నవాడు ఉన్నప్పుడు, అమ్ముకునేవాడు ఉన్నప్పుడు కొనుక్కునేవాడి పేరు మార్చాల్సిన బాధ్యత ఉంది. కుదరదని చెప్పి మీరు చెప్పిన ఆరోపణలో కరెక్ట్ ఏంటంటే డబ్బులు వసూలు చేసుకుంటున్న మాట మటుకి యథార్థం అని చెప్పి కూడా మేము ఇందుట్లో మీకు తెలియజేస్తున్నాం. ఎందుచేతనంటే ఇలా అనేక పేర్లు మార్చారు. ఆ సర్వేని 2011లో ఎప్పుడో రద్దు చేయించారు. చంద్రబాబు గారు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చినటువంటి 430 జీవోని అది అమలు జరగకుండా చాలా ఆలస్యం చేయడం వల్ల కొంతమంది వ్యక్తులు మళ్ళీ కోర్టు ఆశ్రయించి ఇచ్చేశారు. సరే, అదంతా తర్వాత జరగబోయేటువంటి కార్యక్రమంలో మాట్లాడతాం. అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆరోపణలో 100% పేర్లు మార్చాల్సిన బాధ్యతలు ఉంటే మార్చకూడదని భయపెట్టి ఇప్పుడు మీరు పేపర్లో రాస్తున్నారు. రాస్తే చూసావా రాశారు లక్షదే 50,000దే అని ఇంకా బెదిరిస్తాకు ఉపయోగపడుతుంది తప్పితే మీరు అన్నట్టుగా పై అధికారులు చర్యలు తీసుకుంటాం అనేటువంటిది జరుగుతూ అనేది అసంభవం అనేది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే గత గవర్నమెంట్లో మేము కమిషనర్ గారికి పెట్టాం, నేనే పెట్టాను. ఈ రికార్డు తప్పండి, ఈ సర్వేలో ఉన్నటువంటి పేర్లు కొంతమంది పేర్లు పడలేదు, పడకపోగా వేరే వాళ్ళ పేరు పడి వాళ్ళు దానికి అమ్ముకున్నాక కొనుక్కున్న వాళ్ళకు కూడా అడ్డం తిరిగి లాక్కున్నటువంటి ఆధారాలు కూడా మీకు చూపిస్తామని చెప్పి కూడా మేము చెప్తున్నాం. దీంట్లో ఇంకా ముఖ్యమైన విషయాలు ఏంటంటే నేను చెప్పేది ఎట్టి పరిస్థితుల్లో పేర్లు మార్చాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. వాళ్ళకు కావాల్సింది కింటకాయ వసూలు చేయటమే. మీరు పదే పదే కౌలుకి తీసుకున్నారు అంటున్నారు. బాబు, ఎవరి కౌలుకి తీసుకోవాలా? రావుల వారు కౌలుకి ఇవ్వలా. ఇది ఏనాడు పాట ద్వారా ఇస్తే కౌలుకి ఇచ్చినట్టు. స్వచ్ఛందంగా శతాబ్దం నుంచి వ్యవసాయం చేస్తున్నారని గతంలో చెప్పుకుంటూ వచ్చాం. అలాగే ఇప్పుడు కోర్టులో ఏమేమి వాదనలు జరిగినాయో అవన్నీ మేము ముందు ఉంచుతాం. ఎందుకంటే మీరు చెప్పినటువంటి ఇది అటో ఇటో తేలడానికి ఉపయోగపడే విధంగా మీకు మరొక్కసారి నమస్కారం చేసి చెప్తున్నాం. పేర్లు మార్చడం అనేటువంటిది జరగకపోవటం అనేది అంటే వీళ్ళు ఇచ్చే రసీదే పట్టాలాగా దాని రేటు మేము పట్టా ఇవ్వాలంటే నాకు ఎంత ఇవ్వాలి అని అవినీతికి పాల్పడతాకి మటుకు ఉపయోగపడింది. కమిషనర్ గారికి పెడితే ఎవరైనా ఈ ఎంక్వైరీ మీద 40 రోజులు టైం ఉంటుంది. 40 రోజుల్లో కమిషనర్ గారు మరి దాన్ని ఇది చేయనప్పుడు గత్యంతరం లేకపోతే హైకోర్టును కూడా ఆశ్రయించాం. అది కూడా దాదాపు ఎన్నో సంవత్సరాలు చూడలేదు, కానీ అది కూడా ఆశ్రయించాం. ఈ యొక్క ఎంజాయ్మెంట్ రిజిస్టర్ కరెక్ట్ కాదు, ఎంజాయ్మెంట్ రికార్డే కరెక్ట్ కాదని. ఎందుకంటే ఈ రికార్డులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. 2003 ఒకటి, 2010లో ఏ జీవోతో చేశారో తెలియదు. 2003 మట్టుకి 430 జీవో రద్దు చేశారు. చంద్రబాబు గారు ఇచ్చింది, దాంతో అది అయిపోయింది. ఒకవేళ ఆ రిజిస్టరే ఫాలో అయ్యేది నిజమైతే 300 పైగా సబ్ డివిజన్ నెంబర్లు ఉన్నాయి. మరి అయ్యి ఉంచుకుని మరి తహసీల్దార్ వారికి సెటిల్ చేసేటప్పుడు ఒకే నెంబర్ ఇచ్చి ఎలా ఇచ్చారండి? మీరు ఆలోచించండి. మేము కోరేది కూడా మీరు ఆలోచించండి. వీళ్ళ ఇష్టానుసారం పేర్లు రాసుకొని ఇంకా ఘోరమైనవి ఏంటంటే రాయి ప్రదేశాలు కూడా ఏకంగా అంటే సాగులో లేని భూములు కూడా కొంతమంది స్థానికేతల పేరును బుక్ చేశారు. ఆ ఆధారాలు కూడా మీకు చూపిస్తాను రెడీ. కాకపోతే రైతులను ఇబ్బంది పెట్టేటువంటి వ్యాఖ్యల మటుకే మేము కొంచెం నిలుపుదల చేయాలని మీ ద్వారా అందరినీ కూడా కోరుతున్నాం. మరి ఇవన్నీ కూడా జరగబోయేటువంటి ఇదిలో ఉంటది. మీరు రేమల్లి నుంచి ఒక రైతు యనమల సామయ్య గారు 2010 అయిపోయిందని చెప్పేసి సర్వేలో పేర్లు అన్నారు.
అసలు 2003లోనే ఆగిపోయినాయి. అందుట్లో మీరు పేరు లేదన్నారు. కొంతమంది రైతులు మేమున్నామండి అని డీడీలు కట్టి, మరి బ్యాంక్ డీడీలు కట్టి పంపిస్తే అది రిజెక్ట్ చేశారు అప్పుడు ఈఓ గారు. రిజెక్ట్ చేసింది కాకుండా మళ్ళీ మీరు 2003లో లేరన్నారు. తర్వాత చూస్తే 2010లో సర్వేలో ఉందన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు స్వలాభం పొందుతాకి ఉపయోగపడినాయి. చివరికి 2015లో కొంతమంది రైతులు వెళ్ళి అడిగితే మేము పేరు నమోదు చేయకూడదు అన్నారు. కొంతకాలం క్రితం పేరు చెప్పినట్టు ఒక ఆయన చేశారు. ఆయనే ఈ రాజ్యాంగాన్ని మొత్తం సవరించాడు. చాలా సంతోషం. అయితే అది నిజమా న్యాయమా, ఆ తప్పు నుంచి ఎవరిని శిక్షించాలో కూడా ఆలోచించాలని చెప్పి మీ ద్వారా పై అధికారులని, ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. మరి ఇంకా అనేకమైనటువంటి పొరపాట్లు జరిగినాయి. వాళ్ళందరి పేర్లు కూడా మా దగ్గర ఉన్నాయి. మేము ఇచ్చేస్తాం. మమ్మల్ని కూడా మీరు పరిగణలోకి తీసుకుంటే మేము కూడా ఇంకొన్ని ఆధారాలు ఇస్తాం. మరి ఆ రేమల్లి సాంబయ్య అనే అయింది 2016లో నమోదైంది రికార్డు చూడండి. అదేమంటే ఆర్జేసీ గారు మార్చారన్నారు. అది ఆల్రెడీ 3 కొన్నారు ఆ పొలాన్ని. మరి ఎవరికి ఇవ్వాలి, ఎవరి దాన్ని ఎలా కన్సిడర్ చేశారనేది కావాలి. దాన్ని 2 సార్లు అగ్రిమెంట్లు రాయించుకున్నారు. ఇవన్నీ కూడా ఇంకా అనేకమైన ఆధారాలతో మేము ముందు ఉంటాం. కాబట్టి దీన్ని ఎలాగో ముందుకు తీసుకెళ్ళండి. ఇంకా మీరు రాయాలనుకునే రాయండి, మేము స్వాగతిస్తాం. ఎందుకంటే ఇది అవసరం ఉంది. దీంట్లో నిజానిజాలు బయటికి రావాలని చెప్పేసి స్వామివారికి నష్టం ఉన్నది. పేర్లు మార్చినంత మాత్రంలో మార్చకూడదని సుప్రీంకోర్టు చెప్పలేదు. కింటా కాయ అనేది మటుకి కట్టాలని చెప్పింది. అది కూడా 1600 ఎకరాలకు పరిమితం. అది గుర్తించడంలో రెవెన్యూ అధికారులు ఫెయిల్ అయ్యారు. మిగతా 1600 ఎకరాలు ఎస్టేట్ ల్యాండ్ అనేటువంటిది అందరికీ తెలిసిందే. ఒకవేళ ఆ యొక్క ఇదిని మరి వేదావులు ఆలోచించి చేస్తే అందరూ కట్టాల్సిన పరిధి ఎట్టాగో చూపిస్తే కడతాకు కూడా సిద్ధపడతారు తప్ప ఇప్పుడు ఏరియర్స్ 20 ఏళ్ళు అంటే ఇక భూములు ఉన్నాయి, ఆ కుటుంబాలకి ఇంకా వేరే ఉంటాయి, అవి కూడా అప్పచెప్పెళ్లాల్సి వస్తుంది. కాబట్టి మీరు రైతుల మీద కన్నెర చేయొద్దు. అవినీతి పరులైనటువంటి ఎండోమెంట్ అధికారుల మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతూ మీకు సెలవు తీసుకున్నా. నమస్కారం.